హలో గైస్, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కోసం నేను 6 మంత్స్ బ్యాక్ ఒక మైక్ అయితే పర్చేజ్ చేశాను. అది గ్రీనర్ P10 అనే మోడల్. సో నేను పర్చేజ్ చేసినప్పుడు దాని వాల్యూ 2900 ఉన్నది. ప్రజెంట్ అయితే 1900కే మనకు దొరుకుతున్నది అనమాట. సో ఈ 6 మంత్స్ నేను యూజ్ చేశాను కదా, ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతున్నది అనే దాని గురించి అండ్ దానిలో ఫీచర్స్ ఏమున్నాయి, ఆ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చాలా క్లియర్గా చాలా స్పీడ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం దాన్ని ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే కెమెరా అంటే మొబైల్లోనే రికార్డ్ చేస్తాను, ఏది మైక్ యూజ్ చేయకుండా. సో అది కనెక్ట్ చేశాక ఎలా వర్క్ అవుతుంది అవంతా కూడా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఓపెన్ చేసి ఈ విధంగా మనకు రిసీవర్, అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్మిటర్ అనేసి ఉంటాయి, 3 ఉంటాయి కదా. సో మనకు ఈ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. మనకు చూసుకోవచ్చు మైక్ క్వాలిటీ కూడా మనకు ఇక్కడ బ్లింక్ అవుతున్నది కదా, ఇవంతా కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నది. మనం ఇప్పుడు దీనికి 3 లెవెల్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది కదా, అది ఎలా వర్క్ అవుతుంది అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను ప్రజెంట్ అయితే మొబైల్ మైక్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఇవి కూడా లైట్స్ కూడా బ్లింక్ అవుతుంది, అంటే నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది కదా, అది ఏ లెవెల్లో ఉన్నది, అలాగే మ్యూట్ చేయాలంటే ఏంటి ఈ ఫీచర్స్ అనేసి దీని గురించి కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ కనెక్ట్ చేశాను, ఒక చిన్న రూమ్లో కూర్చొని రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఎటువంటి నాయిస్ క్యాన్సల్ అనేది ఆన్ అయితే చేయలేదన్నమాట. మనకి ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పైన బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనము మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఏదైనా మనకు వేరే కాల్ వచ్చినప్పుడు కానీ రికార్డ్ చేసేటప్పుడు మ్యూట్ చేసుకోవడానికి పైన బటన్ అయితే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ అనేది ఆన్ చేస్తానన్నమాట. ఆన్ చేసి మనం రికార్డ్ చేస్తే ఒకసారి మీరే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయితే ఆన్ చేశాను అనమాట, నాయిస్ క్యాన్సిలేషన్. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఒక చిన్న రూమ్లో కూర్చొని రికార్డ్ చేస్తున్నా కదా, మనకు నార్మల్గా ఫ్యాన్ సౌండ్ ఇవంతా కూడా చాలా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను సెకండ్ లెవెల్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు, ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే ఆన్ చేశాను అనమాట. మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడే మనకు. సో 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా కదా. సో నాకు ఇండోర్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నదన్నమాట. అవుట్డోర్కి అయితే చాలా బాగా వర్క్ అవుతున్నది. మనకి ఇండోర్లో చేసేటప్పుడు మన రీసౌండ్ అనేసి నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది తెలుస్తున్నది. సో అంటే మనకు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే మనకు బడ్జెట్ కంపేర్ చేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకు ఈ నేను పర్చేజ్ చేసినప్పుడు అయితే 3000 ఉండింది, అది కాస్త మనకి ఇప్పుడు 1900లోనే దొరుకుతుంది. అంటే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీ అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను థ్రాల్ లెవెల్లో నాయిస్ క్యాన్సిలేషన్ థ్రాల్ లెవెల్ ఉంటుంది కదా, అది ఆన్ చేశాను అనమాట. ఇది హైయెస్ట్. సో ఇప్పుడు మనకు ఎటువంటి నాయిస్ అనేది నేను ప్రీవియస్గా చాలా డేస్ నుంచి యూస్ చేస్తాను కదా, సో నాకు థ్రాల్ లెవెల్లో పెట్టుకొని చేశానంటే బెటరే అనమాట. నేను చేసే వీడియోస్కి నాకైతే ఓకే సాటిస్ఫాక్షన్ అయితే, అంటే ఈ బడ్జెట్లో అయితే ఓకే అనిపించింది. సో మీలో కూడా ఎవరైనా ఇండోర్లో ఒక రూమ్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాయిస్తో ఓకే అనుకున్నారు అంటే నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 1900లోనే ఇంత క్వాలిటీ ఉన్న మైక్ దొరుకుతుందంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ మైక్ యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.